నేనైతే బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతం అయితే మా అమ్మాళ్ళ ఇంట్లో ఉన్నాను. నా ఆఫీస్ ల్యాప్‌టాప్ అయితే పనిచేయట్లేదు. అది ఆఫీస్‌కెళ్తేనే మళ్ళీ ఓపెన్ అయ్యిద్ది. మా హస్బెండ్ ఏమో వాళ్ళ అమ్మాళ్ళ ఇంట్లో ఉన్నారు. సో, నేను మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాను. ఇద్దరు కలిసి బెంగుళూరు వెళ్ళాలి. పల్లె వెలుగు బస్ ఎక్కి వెళ్ళిపోతాను ఫ్రీ బస్‌లో చూడండి మా అత్తగారింటికి. ఈ బస్సే నేను ఎక్కాలి. నేనైతే సీట్ అయితే దొరికింది. ఆధార్ కార్డ్ అయితే తెచ్చుకోలేదు. ఫోన్లో ఉన్న ఆధార్ కార్డ్ చూపిస్తే కండక్టర్ ఏమో విసుక్కుంటూ టికెట్ ఇచ్చారు. ఆధార్ కార్డు తప్పకుండా తెచ్చుకోవాలి, ఫోన్లో చూపిస్తే కుదరదని చెప్పారు. దేవుడి దయ వల్ల సీట్ అయితే దొరికిందనమాట. కొంచెం ఖాళీగానే ఉంది, తోసుకోవట్లేదు ఎవరు. నేను మా ఊరు వెళ్ళడానికి 1 అవర్ టైం పట్టుద్ది. వచ్చేసాను. నా కోసం మా హస్బెండ్ పికప్ చేసుకోవడానికి బస్ స్టాప్కి వచ్చారు. మా ఇల్లు అయితే బస్ స్టాండ్కి దగ్గరలోనే అనమాట. 5 మినిట్స్ నడిస్తే చాలు, వెళ్ళిపోవచ్చు. కానీ నాకు లగేజ్ ఉందని చెప్పేసి మా హస్బెండ్ నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. ఇంకో విషయం ఏంటంటే, నిన్న నేను నా గోల్డ్ ఇయర్ రింగ్స్ విరక్కొట్టుకున్నాను అనమాట. ఇక్కడ ఫ్యాన్సీ షాప్ దగ్గర ఆగి పిచ్చి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. పిచ్చివి అయితే పడవు అనమాట నాకు, కొంతమందికి పడవు. సరే ఈరోజు ఈవినింగ్ అవి కూడా మార్పించుకోవాలని చెప్పేసి బెంగళూరుకి అయితే 8కి బస్ బుక్ చేసుకున్నాము. రండి, బెంగళూరు ఎలా ఉంటుందో చూపిస్తాను. మొత్తం మా ఆఫీస్ మొత్తం అంతా మీకు చూపిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నేను ఇంకా నా వీడియోస్లో ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి, నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా మీరు మీ కామెంట్స్లో మీ అభిప్రాయాలను పెట్టండి. ఇప్పటికే పెడుతున్నారు, చాలా థ్యాంక్స్. ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు సలహాలు కూడా ఇవ్వండి. మేమైతే ఇంటికి వచ్చేసాము. చెప్పాను కదా, ఆఫీస్ ల్యాప్టాప్ వర్క్ అవ్వట్లేదని. ఈవినింగ్ అయిపోయింది, 5కి స్టార్ట్ అయిపోయాము ఆటో బుక్ చేసుకొని. ముందైతే గోల్డ్ షాప్కి వెళ్తున్నాం. బస్ అయితే 8కి. ఈలోపు గోల్డ్ షాపింగ్ చేసుకుందాం అని చెప్పేసి ముందే స్టార్ట్ అయిపోయామన్నమాట ఆటోలో. ఖజానాకైతే వచ్చేసాము. ఈ ఖజానాలోని నా ఇయర్ రింగ్స్ ఇచ్చేసి ఈ కొత్త ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను కదా, ఇవైతే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నచ్చాయి, నా ఫేస్కి అయితే సూట్ అయ్యాయి. ఇవి కూడా సేమ్ వెయిట్ ఉన్నాయి, నా పాత వాటిలాగా. పాతవి కరిగించేశారు, ఎస్టిమేషన్ ఇచ్చారు. ఇదే ఫైనల్ ఎస్టిమేషన్ అనమాట. కొత్తవి అయితే 63,000 పడినాయి. నేను ఇంకా ఎక్స్ట్రా ఈ 53,900 నా పాత వాటికి పోగా నేను ఇంకా ఎక్స్ట్రా 11,000 కట్టాల్సి వచ్చింది. తరుగు, మజూరు, జిఎస్టీ అన్నీ వేసి. డిస్కౌంట్ అయితే ఏదో ఇచ్చారు, కానీ ఇంకా సేమ్ వెయిట్ అయినా సరే 11,000 కట్టాల్సి వచ్చింది. మళ్ళీ బస్ కోసం ఆటో ఎక్కేసి బస్ కోసం వచ్చాం అనమాట. బస్ ఇంకా రాలేదు, 8 అవ్వలేదు, 7:45 అయింది. ఇక్కడ లగేజ్ పెట్టేసి ప్లేస్ ఉంటే కూర్చున్నాము ట్రావెల్స్ దగ్గర. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. వచ్చేసింది మా బస్. ఇంకా అందరూ ఎక్కుతున్నారా లేదా అనేది వాళ్ళు నోట్ చేసుకుంటున్నారు. మనం సీట్ నెంబర్ చెప్పి వెళ్ళాలి. గ్యాస్ రేట్లు, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి కదా, దొరకట్లేదు కదా. టికెట్ ప్రైసెస్ అయితే బాగా పెరిగిపోయినాయి అనమాట. సీట్లు అయితే అసలు అవైలబులే లేవు. లాస్ట్ సీట్స్ దొరికినాయి అనమాట, అవి బుక్ చేసుకున్నాం. ఇంకా తప్పదు కదా, ఇంకా లాంగ్ వీకెండ్ అనో ఏమో కానీ టికెట్ ప్రైసెస్ అయితే బాగా పెరిగిపోయినాయి. నాకు మా హస్బెండ్కి కలిపి 5,000 పడింది ఓన్లీ వెళ్ళడానికి. ఇంకా నేను బస్ ఎక్కాక ఇయర్ రింగ్స్ ఎప్పుడు పెట్టుకుందామా అని చూశాను. చూడండి, మీకు క్లియర్గా చూపిస్తున్నా. బాగున్నాయి కదా నా ఇయర్ రింగ్స్, నాకైతే చాలా నచ్చాయి. మీకు కూడా ఎవరికైనా ఇలాంటి మోడల్ కావాలనుకుంటే, ఎవరైనా గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే చూసి నచ్చితే కొనుక్కోండి. మా బస్ అయితే 10కి మళ్ళీ ఆపారు డిన్నర్ బ్రేక్ కోసం. మేమైతే బస్ ఎక్కే ముందు ఏమీ తినము, ఎక్కువగా వాటర్ కూడా తాగం అనమాట. కానీ ఈరోజు ఏదో కొంచెం ఫ్రైడ్ రైస్ అయితే తిన్నాము. ఒకటే తీసుకుని ఇద్దరం షేర్ చేసుకున్నాము. ఆకలేసి ఎక్కువగా తింటే ఏంటంటే బస్సు ఇలా జర్నీ టైంలో ఇబ్బంది పడతాం. వాష్రూమ్స్కి అవి పద్దాక ఆపరు కదా, టైం టు టైమే ఆపుతారు. అంటే డిన్నర్ బ్రేక్ ఒకసారి, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4కి ఒకసారి ఆపుతారు. వాళ్ళు ఆపిన టైంలోనే వెళ్ళాలంటే మనకి కష్టమే కదా. మధ్యలో ఏమన్నా ఇబ్బంది అయితే వాళ్ళైతే ఆపరు. సో ఎక్కువ తినకండి, తాకండి బస్ జర్నీస్ చేసేటప్పుడు. మళ్ళీ చెప్పాను కదా, ఎర్లీ మార్నింగ్ 4కి అయితే ఆపేశారు. నిద్ర అయితే అసలు పట్టలేదు, మార్నింగ్ అయిపోయింది. చూపిస్తాను చూడండి బయట నుంచి వ్యూ, బెంగళూరు ఎలా ఉంటుందో. బెంగళూరు వరకు ఇంకా రాలేదు, ఇది కోలార్ అనమాట. చూసేయండి వ్యూ. బెంగళూరులోకి ఎంటర్ అయిపోయినట్టున్నాము.
ఇంకా నేనైతే ఈరోజు ఆఫీస్కి వెళ్ళిపోవాలి. బస్సు దిగేసరికి 7:30 అయ్యిద్ది. 12 అవర్స్ జర్నీ కదా. 7:30 అయ్యిద్ది నేను దిగేసరికి. నేను 9కి అయితే స్టార్ట్ అయిపోవాలి ఈ బస్కి. ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి మా ఆఫీస్కి 2 అవర్స్ జర్నీ అనమాట. 7కే నాకు బస్సు ఉంటుంది మార్నింగ్, ఆఫీస్ బస్సు. అదైతే మిస్ అయిపోయాను, కంపల్సరీగా మిస్ అయిపోతాను. ఇప్పుడు నాకు ఇంకో బస్సు 10:30కి ఉంటుందని తెలిసింది. ఆ బస్సు ఎక్కేసి వెళ్ళిపోతాను. ఆఫీసే ప్రొవైడ్ చేస్తుంది అనమాట బస్సు. మంత్లీ కట్ చేసుకుంటుంది ట్రావెలింగ్ ఛార్జెస్ శాలరీ నుంచి. చూడండి, మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంటి దగ్గరలోకి వచ్చేసాం. ఇదే అనమాట మా ఇంటి పక్కనే ఉండే స్ట్రీట్. చూపిస్తాను ఎలా ఉంటుందో చూసేయండి. రేపటి నుంచి బెంగళూరు వ్లాగ్స్ అన్నీ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ చూడండి, డైలీ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ అయితే తప్పకుండా పెట్టేయండి. చూసారు కదా, మా ఇల్లు కూడా చూపిస్తాను ఉండండి. దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఇక్కడ లైఫ్ ఎలా ఉంటుంది మన ఆంధ్ర లైఫ్తో కంపేర్ చేస్తే, ఇక్కడ ప్రైసెస్ ఎలా ఉంటాయి, అంతా మొత్తం ప్రతిదీ డీటెయిల్గా రాబోయే వ్లాగ్స్లో అయితే మీకోసం అప్లోడ్ చేస్తాను. ఇక్కడ టూరిజం ప్లేసెస్ కూడా చూపిస్తాను. మీకైతే యూస్ఫుల్ కంటెంటే ఇవ్వడానికి తప్పకుండా ట్రై చేస్తాను. నాకైతే ఇంట్రెస్ట్ అనమాట యూట్యూబ్లో ఇలా వ్లాగ్స్ చేయడం అనేది. అందుకని నేనైతే ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. ఇదైతే నా మెయిన్ జాబ్ కాదు, చెప్పాను కదా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను బెంగళూరులో. నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా, కానీ వేరు వేరు ఆఫీసెస్ అనమాట. ఇదే అనమాట మా లేఅవుట్. హౌసెస్ అన్నీ ఇలా ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో కదా. ఇక్కడ మ్యాక్సిమం సిటీస్లో అన్నీ ఇలా లేఅవుట్స్ లాగా ఉంటాయి. అందరూ ఇలా ఓన్ హౌసెస్ లో ఉంటారు. మేమైతే ఇక్కడ రెంటెడ్ హౌస్లోనే ఉంటున్నాం అనమాట. కానీ మేము ఉండేది మా సొంత ఆడపడుచు వల్ల హౌసే అనమాట. ఇక్కడ రెంట్స్ ఎలా ఉంటాయి, ఏరియాని బట్టి రెంట్స్ ఎలా ఉంటాయి, మొత్తం అంతా అన్నీ చూపిస్తానండి. ఈ బ్లాగ్కి అయితే ఇంతే. ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. నేను రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా. ఓకే, మరి టేక్ కేర్, బాయ్ అండి. కామెంట్ చేయండి. బాయ్.